శనివారం రైల్వే స్టేషన్ రోడ్లో జరుగుతున్న మురికి కాలువలు పైప్ లైన్ల నిర్మాణాలను ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. అభివృద్ధి పనులు నత్తనడకన సాగడంపై అధికారుల తీరును ఆయన నిరసించారు. దసరా పర్వదినం సందర్భంగా వ్యాపారస్తులను ఆర్థికంగా దెబ్బతీసే విధంగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నట్లుగా గోచరిస్తుందని ఆయన ఆరోపించారు. సుదీర్ఘ కాలం పనులు జరగడం వల్ల వ్యాపారాలు జరగడం లేదని వ్యాపారస్తులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపించాలని ఆయన కోరారు. వ్యాపారస్తులే కాకుండా రైల్వే స్టేషన్ మార్గంలో ప్రయాణించే ప్రజలకు కూడా ఎంతో అసౌకర్యంగా మారిందని ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. మనసు పడే పరిస్థితి ఉంది. గాడ దొరికితే అది ఏదో ఇబ్బంది ఉంది. రోడ్డు కూడా బ్లాక్ అవ్వడం కూడా ఒకటి ప్రాబ్లం. మాట్లాడతాను కమిషన్ మళ్ళీ డ్రైనేజ్ చేస్తుందో మంచి కార్యక్రమం నడిపించలేదు. కానీ ఎప్పుడైతే బజార్లో కానీ ఇండ్లున్నప్పుడు కానీ చేసేటప్పుడు షాపులు ఉన్నప్పుడు చేసేటప్పుడు వాళ్లకు వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది కాకుండా దానికి సెంట్రింగ్ సరైన ప్రొటెక్షన్ పెట్టి చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ కరెక్ట్ దసరా ముంగట పెట్టింది. ఇప్పుడు ఎందుకంటే ఈ షాపులలో చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఈ షాపులలో ఈ దసరా ముందు 10 రోజులు ఏదైతే గిరాకీ అయిద్దో వాళ్ళు పట్టేప్పుడు 4 నెలలు 3 నెలలు కూడా కాదు. అటువంటి టైంలో చూస్తే ఇప్పుడు ఎందరు పడ్డారో ఇప్పటికి పడే పరిస్థితి ఉన్నాడు. ఇవాళ ఈ పరిస్థితి వస్తే ఈ షాపులను బంద్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ షాపులకి ఇవాళ గట్ట నడుచుకుంటూ పోలేరు. కాకపోతే వాళ్ళకు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ దానికి సరైన ప్రొటెక్షన్ చేసి అభివృద్ధి కార్యక్రమం మీకు ఎప్పుడు ఆటంగా ఖచ్చితంగా మేమే చేయమని చెప్తాం. కానీ దానికి సరైన ప్రికాషన్ తీసుకొని సరైన ప్రొటెక్షన్ పెట్టి చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం మీరు చేయడం అయితే దానికన్నా చేయకుండా ఉన్నాయి. దీని ద్వారా చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇలా కమిషనర్తో మాట్లాడుతాను. నేను నెక్స్ట్ 2 రోజులకి సెట్ చేయకపోతే సీరియస్గా